అప్పట్లా బంధులకు పిలుపునియ్యంగానే ఫస్ట్ ఆర్టీసీ బస్సులనే టార్గెట్ చేద్దురు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు సర్కారు మీద కోపం అంతా బస్సుల మీదనే చూపెడుదురు. బస్సు అవుపడితే అద్దాలన్నీ పక్కపక్క వలగొట్టేటోళ్ళు నిరసనకారులు. కానీ అట్లా చేస్తే మన సొమ్మును మనం జడగొట్టుకున్నట్టే అన్న సంగతి సోయికొచ్చిందో ఏమో కానీ ఈ నడుమైతే ఆర్టీసీ బస్సుల తెరువుకు పోతలేరు. ఇగో ఇప్పుడెందుకు గా ఆర్టీసీ బస్సుల అద్దాలం బలగొట్టే ముచ్చట వచ్చిందంటే యోగి అన్నం చూస్తే గంత యాదకొచ్చింది. ఏంది మనిషి బంగారం అసంటి వ్యాన్ అద్దాలు గట్టబల కొడుతుండు. అయ్యో ముంగట పెద్ద లైట్లు ఎనికేమొస్తుందో చూసే అద్దము డోర్ అద్దం కూడా పక్కన వలగొట్టిండు. మంచోడేనా దిమాగ్ ఇట్లా సడకాయించిందా? ఓ అన్న ఏమైంది గట్ట వల కొడుతున్నావు? అవున్నా నువ్వే అన్న ముచ్చట అవపడుతూనే ఉంది కానీ ఎందుకు అంట? ప్రజాధనాన్ని అనవసరంగా ఈ విధంగా కొంటే కొన్నారు కాదంట్లా ఏం చేస్తున్నారు? వైద్యం రాని వాళ్ళని పంపించి పోయినసారి మా కేసు తెచ్చింది, ఇప్పుడు ఇంకో కేసు తెచ్చే పరిస్థితిలో ఉంది. ఓహో అదా అసలు కథ. ఇన్నారులా ఈ అన్నకి ఇట్లా ఎందుకు వలగొట్టిందంటే అంత పెద్ద పుస్తకం సంకలున్న పంచాంగం చెప్పలేడన్నట్టు ఈ ఏపీ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పశువుల దవాఖానలా పేరుకే వెటర్నరీ డాక్టర్లు సిబ్బంది ఉన్నారట గాని పశువులకు సుత్తి ఎత్తే టైంకు వాటి పానం కాపాడే దిక్కు దివానం లేదట. కొట్టాల కాడికే వచ్చి వైద్యం చేస్తేందుకని సంచార వాహనాలను కొన్నారట గాని చూసుక మురువా చెప్క తీరుగా అన్నట్టే ఉందట ఈ వీటి కథ కూడా. ఇక ఇలా పనిచేసేటోళ్లకు పశు వైద్యం కూడా రాదట. ప్రైవేట్ డాక్టర్లు అందుబాటులో లేరట, గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నా పనిలుగా పెడతలేరట అని అంటుండు సాయిబాబా నగర్ లో ఉండే ప్రభాకర్ అనే గీ రైతు. పోయినసారి మా కేసు తెచ్చింది, ఇప్పుడు ఇంకో కేసు తెచ్చే పరిస్థితిలో ఉంది. ప్రైవేట్ డాక్టర్లు అందుబాటులో లేరు, గవర్నమెంట్ డాక్టర్లు ఎవరు సంకనాకటానికి ఉన్నారు. బర్రెకు సుస్థి చేసిందని ఫోన్ కొడితే వీళ్ళు వచ్చి వైద్యం చేసినా దాని పానం దక్కలేదట. ఇప్పుడు ఇంకో బర్రె కూడా ఆయపాయ అన్నట్టుగానే ఉందట. ఇక ఎవరికి చెప్పుకోవాలి, ఎవరొచ్చి దానికి ట్రీట్మెంట్ చేయాలని ఆ కోపంతో ఇట్లా వలగొట్టిండు. పాపం ఎంత కోపం వస్తే ఇట్లా చేస్తాడు కానీ అవే ప్రభాకర్ అన్న అది ప్రజాధనం అని నువ్వే అనబడితివి. మరి మన సొమ్మును మనమే చేతులారా జడగొట్టుకుంటే ఏం ఫాయిదా? కోపాన్ని కంట్రోల్ చేసుకొని బర్రెలు దస్తందుకు బాధ్యులైన అధికారులు వైద్య సిబ్బంది మీద చర్యలు తీసుకోమని అక్కడి జిల్లా కలెక్టర్కో మీ ఎమ్మెల్యే సార్కో ఎంపీ సార్కో లోకల్ లీడర్లకో చెప్తే బాగుండు కదన్నా. పోనీ నీ అసింటి బాధితులు నలుగురిని ఇంటేసుకొచ్చి నిరసన చేస్తే పశు వైద్య శాఖ వల్ల పని చక్కగావు. ఇప్పుడు ఏం ఫాయిదా? మన సొమ్ము మనమే పాడు చేసుకున్నట్టాయే. చూసిరు కదా ప్రకాశం జిల్లా పశు వైద్య అధికారులు జరిగిట్లా మళ్ళీ ఎవరన్నా రైతులకు కష్టం కలగకముందే మేలుకుంటే మంచిగా అనుకుంటురట ఈ ముచ్చట చూసిన పబ్లిక్.